వెల్కమ్ టు మై వ్లాగ్. ఈ వీడియో అయితే చాలా స్పెషల్. నేను ప్రతి వీడియో అట్లనే చెప్తాను, ఎందుకంటే నా లైఫ్లో ప్రతి ఒక్క చిన్న చిన్న మూమెంట్స్ కూడా అంత స్పెషలే. అయితే ఈరోజు మేము మాకెంతో ఇష్టమైన మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళికి అయితే వెళ్తున్నా. యాక్చువల్గా రిషి అనే ఏమో వంశీ బావ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్, తర్వాతకేమో సంతు అక్క. మేము 4 మెంబర్స్ ట్రిప్గా రెగ్యులర్గా వెళ్ళడం వల్ల సంతు అక్క నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. సో వీళ్ళిద్దరు ఇంకా మాకు బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి, మోర్ దెన్ బెస్ట్ ఫ్రెండ్స్. సో వాళ్ళ పెళ్ళి, కాకపోతే వాళ్ళ పెళ్ళి ఏంటంటే వాళ్ళిద్దరు ముహూర్తం చేస్తే నైట్ 9:30కి వచ్చింది. ఇప్పటి వరకు నేను ఎప్పుడు నైట్ పెళ్ళిస్కి అయితే అటెండ్ అవ్వలేదు, చూడాలి. యాక్చువల్గా నైట్ నాకు ఇది చాలా ట్విస్ట్. అసలు నైట్ ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ ఉందనుకోండి, నాకు కంపల్సరీగా నిద్ర వస్తుంది. సో నేను అనుకుంటున్నా అస్సలు పడుకోవద్దు అని. చూడాలి ఏమవుతుందో. నాకు తెలిసి నేను కంపల్సరీ పడుకుంటా. యాక్చువల్గా ఎవరైనా సౌండ్ ఎక్కువగా ఉంటే అస్సలు పడుకోరు కదా, నేను అట్లా కాదు. అది ఎంత పెద్ద ఈవెంట్ అయినా ఉండండి, సౌండ్ వస్తేనే నేను ప్రశాంతంగా పడుకుంటాను అనమాట. మొత్తానికి మేమైతే స్టార్ట్ అయిపోయాము. నాకు పెళ్ళికి వెళ్తున్న ఫీలింగ్ అయితే అస్సలు అనిపించట్లేదు. నైట్ టైమ్స్ మోస్ట్లీ రిసెప్షన్స్ అవుతుంది కదా, సో రిసెప్షన్కి వెళ్తున్న ఫీలింగే ఉండే నాకు మొత్తము. అసలు చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా 9:30కి వెడ్డింగ్ కాబట్టి మేము ఇట్స్ ఓకే 6:30కి అట్లా స్టార్ట్ అవ్వచ్చు అనుకున్నాం, కానీ మనం ఒకటి అనుకుంటే ఎప్పుడు ఇంకోటి అవుతుంది కదా. సో మేము స్టార్ట్ అయ్యేసరికి టైం అరౌండ్ 7 అవుతుంది. సో సిటీ లోపల నుంచి వెళ్తే టూ మచ్గా ట్రాఫిక్ ఉంటుంది, ఇంకా టూ మచ్గా లేట్ అవుతుందని సో మేము ఓఆర్ఆర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో ఉన్న ఓఆర్ఆర్ ఎక్కి మళ్ళీ ఏమో గచ్చిబౌలిలో దిగేసరికి చూడాలి ఎంత టైం అవుతుందో. కానీ ఐ విష్ పెళ్లి టైంకి అయితే చేరుకోవాలి, ఎందుకంటే వాళ్ళిద్దరూ మాకు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి. సో వీ హోప్ చేరుకుంటామని అనుకుంటున్నాం. ఆ రోజు బాగా ఈ అవుట్ఫిట్ వేసుకున్నారు. నేను నైట్ కాబట్టి వైట్ ప్రిఫర్ చేశాను. బ్యాంక్వెట్ హాల్కి అయితే చేరుకున్నాము. మేము చేరుకున్నామో లేదో ఫుల్ వర్షం పడడం స్టార్ట్ అయింది. సో అప్పటికే కన్యాదానం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నైట్ అయినా చాలామంది గెస్ట్లు అయితే వచ్చారు. అంటే నేను వీడియో తీసినప్పుడు లేకుండే, కానీ తర్వాత చాలామంది గెస్ట్ వచ్చారు. సందడిగా ఉండే మొత్తము. స్టేజ్ మొత్తం ఫుల్ కలర్ఫుల్గా ఉండే. ఫ్లవర్స్ డెకరేషన్ ఏమో కానీ బ్రైట్ ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూడండి. సంతు ఆ రోజు అంతా చాలా హ్యాపీగా ఉండే, ఎందుకంటే తను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తుండే ఈ మూమెంట్ కోసము. తన ఫేస్ మీద హ్యాపీనెస్తో వచ్చిన గ్లో వల్లనే ఆ స్టేజ్ అంతా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది. మామూలుగా కన్యాదానం ఏంటంటే ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది కదా. అయితే వీళ్ళ దాంట్లో ఏంటంటే కన్యాదానమే ఒక 1.5 hours తీసుకుంది అనమాట. చాలా కార్యక్రమాలు ఉండే కన్యాదానంలో. సో కొంచెం రిషి అన్నయ్య కూర్చొని టైర్డ్ అయిపోయాడు అనిపించింది, ఎందుకంటే సంతు అక్క కన్నా ముందే రిషి అన్నయ్య వచ్చి కూర్చొని, అంటే అక్కడ మెన్స్కి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా కన్యాదానం ముందు. సో అన్నయ్య ఫేస్లో కొంచెం టైర్డ్నెస్ అనిపించిన ఆ గ్లో అయితే ఎక్కడా తగ్గలేదు. ఇంకా అందరికన్నా ఇంకెవరైనా హ్యాపీగా ఉన్నారంటే ఆంటీ అన్నమాట, రిషి అన్నయ్య వాళ్ళ మదర్. ఆంటీ ఎంత హ్యాపీగా ఉండేనో. అండ్ డెకోర్ కూడా చాలా బాగుండే. నైట్ కాబట్టి చాలా మంచి పేస్టల్ కలర్స్తో అలాగే బ్రైట్ కలర్స్తో థీమ్ సెలెక్షన్ చేసుకున్నారు, మంచిగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ అవుట్ఫిట్స్కి ఆ డెకోర్ చాలా బాగా సెట్ అయింది, చాలా మ్యాచింగ్ అనిపించింది నాకు, మంచిగా ఉండే కలర్ఫుల్గా. సంతు అక్కకి బ్రైడల్ మేకప్ చేసింది వసంత్ అక్క ఏంటంటే ఇదొక మాకు మెమొరీ అన్నమాట, జీవితాంతం గుర్తుండిపోతుంది. ఏంటంటే నాకు కూడా వసంత్ అక్కనే బ్రైడల్ మేకప్ చేశారు పెళ్ళికి కానీ రిసెప్షన్ కానీ. సో మా ముగ్గురికి ఇదొక మెమొరీలా అయిపోతుంది, ఎందుకంటే తన పెళ్ళికి కూడా తనే చేశారు, నా పెళ్ళికి కూడా వసంత్ అక్కనే చేశారని. సంతు అక్క లుక్ కూడా చాలా బాగుండే, శారీ డ్రేపింగ్ కానీ మేకప్ కానీ చాలా బాగా సెట్ అయింది అక్కకి. కుందనపు బొమ్మలా ఉండే, నాకైతే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది, చాలా బాగుండే. కన్యాదానం తర్వాత ఇంకొక శారీ చేంజ్ చేశారు సంతు అక్క. ఇక్కడ ఏంటంటే మంగళసూత్రానికి పూజ చేస్తున్నారు. మంగళసూత్రానికి పూజ చేసిన తర్వాత అందరూ దీవించాలని అందరికీ మంగళసూత్రం అయితే చూపించారు. ఫైనల్లీ ద మూమెంట్ హాస్ కమ్. తంతున అనేన మమ జీవన హేతున కంటే బధ్నామి శుభగే స్వంజీవ శరదం శతం మాంగవత్త శుభోస్తు.
తాళి కట్టించడం అయితే అయిపోయింది. అప్పటికే నాకైతే చాలా నిద్ర వచ్చేసింది. అనుకుంటూనే ఉన్న అస్సలు నిద్ర రావద్దు పడుకోవద్దని. కానీ చాలా కష్టంగా ఐస్ ఇట్లా ఓపెన్ చేసుకొని ఉండే అన్నమాట. తర్వాతకేమో కింది తీసుకెళ్లారు బ్యాంక్వెట్ హాల్ కిందికి, ఎందుకంటే అరుంధతి నక్షత్రం చూపించడానికి. వీళ్ళది చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా, వీళ్ళు మంచిగా అరుంధతి నక్షత్రాన్ని చూడగలిగారు. అదే నా పెళ్ళి డే టైంలో అయింది. అసలు అరుంధతి నక్షత్రం అదిగో అక్కడుంది అన్నారు, కానీ నాకు అసలు అక్కడ ఏమీ కనిపించలేదు తెలుసా. అని అంటూనే ఉన్నా. రాత్రి పెళ్ళే వాళ్ళకి ఇదే ప్లస్ అనుకుంటా, మంచిగా అరుంధతి నక్షత్రం చూడొచ్చు రియల్గా. అలాగే నైట్ టైం కూడా ఆ లైటింగ్లో పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి వీళ్ళవి. అండ్ పూజారి గారి గురించి చెప్పాలి, ఆయన ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్గా మంచిగా పూజ చేయించారు వీళ్ళ పెళ్ళికి. చాలా బాగా చేయించారు పెళ్ళి, నాకు నచ్చింది. అంటే చాలా టైం తీసుకున్నారు, కానీ అన్నీ ఓన్లీ ట్రెడిషనల్ వైజ్గా అన్నీ కంప్లీట్ చేశారు. నైస్ అనిపించింది. అయితే అక్కడ రిషి బ్రో చుక్కలు చూపిస్తుంటే అందరూ వెనక నుంచి సెటైర్ వేస్తున్నారు అన్నమాట. ఈరోజు ఒక్కరోజు చూయించు నువ్వు అరుంధతి నక్షత్రం, రేపటి నుంచి నీకు చుక్కలు అన్నీ కనిపిస్తాయని చెప్తుండే అనమాట. ఫైనల్లీ ఇట్స్ ఎ ఫోటో టైం. మేమందరము ఫ్యామిలీ అందరితో కలిసి మంచిగా పిక్స్ తీసుకున్నాము. తర్వాతకి మేము నలుగురం కూడా తీసుకున్నాము. ప్రిటీగా వచ్చింది కదా ఫోటో అయితే. సో పెళ్ళి మొత్తం కంప్లీట్ అయిపోయి అన్ని ప్రోగ్రామ్స్ ఫినిష్ అయ్యేసరికి మేము ఇంటికి వచ్చేసరికి 3:30 అరౌండ్ 4 అలా అయిందనుకుంటా. ఫుల్గా అలసిపోయాను. అయితే మీ అందరికీ నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.